నమస్తే, నేను క్రాంతి. హైదరాబాదీయులకు స్నాచర్ల బెడద. మహిళల మెడల్లో తెగుతున్న పుస్తల తాళ్లు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో అలజడి. అరిష్టం పేరుతో గిరిజన మహిళ దారుణ హత్య. ప్రజాప్రతినిధి క్రైమ్ ట్రాక్. అధికారులపై దౌర్జన్యానికి దిగుతున్న చింతమనేని. బెజవాడలో రియల్ ఎస్టేట్ మోసం. ప్లాట్లు ఇస్తామని 15 కోట్ల రూపాయల కుచ్చుటోపి. మీ చుట్టుపక్కల జరుగుతున్న నేరాల హైదరాబాద్ లో మళ్లీ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పోలీసులకు సవాల్ విసురుతూ 2 చోట్ల గొలుసులు లాక్కెళ్లారు. మరోసారి దొంగలు తెగబడ్డంతో పోలీసులకు ముచ్చెముటలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఆడవాళ్లను టార్గెట్ చేస్తూనే ఉన్నారు చైన్ స్నాచర్లు. తాజాగా కంచన్బాగ్ ఓవైసీ ఆసుపత్రి సమీపంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును స్నాచర్లు లాక్కెళ్లారు. తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై వెడుతున్న యువతి మెడ నుంచి 3 తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. బైక్ పై వేగంగా వచ్చిన 2 యువకులు యువతి మెడలోని గొలుసును బలంగా లాగడంతో ఆమె కిందపడి తీవ్ర గాయాల పాలయ్యింది. అనంతరం దుండగులు గొలుసుతో పరారయ్యారు. స్థానికులు గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీర్పేట్, బాలాజీనగర్ కాలనీల్లో చైన్ స్నాచర్ల కేసులు నమోదయ్యాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న మహిళలను టార్గెట్ గా చేసుకుని బంగారు గొలుసులు ఎత్తుకెళ్లారు దొంగలు. బోటికి దగ్గర లైన్ తీసుకొద్దామని వెళ్ళాను. వాళ్ళిద్దరు వచ్చిర్రు బండి పైన. నేను ఇట్లా టర్న్ అయితే ఆపోజిట్ వచ్చిర్రు. వాళ్ళిద్దరు తీసేసుకుని ఇట్లా పైకించి తీసేసిండ్రు. చేయండి ఇక్కడ కొంచెం వాసినట్టు అయింది. అంటే రన్నింగ్ అనేది ఇట్లా పైకి అనుకొని వెళ్ళిపోతూనే ఉండు. అన్ని తులం రెప్పపాటు కాలంలో గొలుసు కట్టుగాళ్లు 2 చోట్ల దోచుకుని వెళ్లడంతో మహిళల్లో కలవరం మొదలైంది. పల్సర్ బైక్స్ కనిపిస్తే చాలు జడుసుకుంటున్నారు. గజదొంగ పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నాడు. నల్గొండ జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన గజ దొంగను ఏలూరుకు చెందిన స్పెషల్ పోలీసులు పట్టుకున్నారు. దొంగను నల్గొండ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా నందిగామ టోల్గేట్ వద్ద బస్సు నుంచి కిందకు దూకి పరారయ్యాడు. పోలీసులు వెంటపడినా చిక్కకుండా పారిపోవడంతో పోలీసులు చేతులెత్తేశారు. పారిపోయిన గజ దొంగను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఏజెన్సీలో మూఢ విశ్వాసాలు గుప్పుమన్నాయి. ఓ మహిళ వల్ల గ్రామానికి అరిష్టం చుట్టుకుందని ఓ మహిళను బలిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన వై రామవరం మండలం చింతకర్రపాలెంలో ఓ గిరిజన మహిళను స్థానికులు కొట్టి చంపిన ఘటన చోటు చేసుకుంది. ఆమె వలన గ్రామానికి అరిష్టం చుట్టుకుందనే మూఢనమ్మకంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చింతకర్ర గ్రామంలో గంగానమ్మ దేవత ఆలయం ఉంది. టెంపుల్కు ఎదురుగా చిన్నలక్ష్మి అనే మహిళ ఇల్లు ఉంది. ఇటీవలే ఆ గ్రామంలో ఓ సోది చెప్పే మహిళ గ్రామానికి అరిష్టం చుట్టుకుందని, అందువల్లే వర్షాలు రావడం లేదని, పంటలు పండలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారితో కూడి స్థానికులు చిన్నలక్ష్మిని గంగానమ్మ దేవతకు బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమెను బలిచ్చే ముందు చిత్రహింసలకు గురి చేసినట్లు పోలీసులు గుర్తించారు. రక్షించండి అని కేకలు వేసినా ఒక్కరు కూడా సహాయం చెయ్యలేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆమె శరీరంపై కర్పూరం పెట్టి గాయపరిచారని, తలపై చెంబుతో బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు గుర్తించారు. విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ శ్రీకృష్ణ బిల్డర్స్ భారీ మోసానికి పాల్పడింది. ప్లాట్లు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 వసూలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చలసాని శ్రీకృష్ణ రాత్రికి రాత్రే పరారయ్యాడు. సుమారు 15 కోట్ల రూపాయలు దండుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. లక్షల రూపాయలు కట్టి నిలువున మోసపోయిన బాధితులు విజయవాడలోని శ్రీకృష్ణ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు.
విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘరానా మోసం వెలుగు చూసింది. చలసాని శ్రీకృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పలువురు దగ్గర నుంచి కూడా ఫ్లాట్లు ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయలను వసూలు చేసి ఆ తర్వాత ముఖం చాటేశారు. దాదాపుగా 15 కోట్ల రూపాయల మేరకు ఈ రకంగా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. బాధితులందరూ కూడా శ్రీకృష్ణ సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ ముందు ఆందోళన కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న బాధితులను అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, శ్రీకృష్ణ ఏ రకమైన కంపెనీ ఏర్పాటు చేశాడు, ఎప్పటి నుంచి ఈ రకంగా ప్లాట్లు ఇస్తాననే బిజినెస్ ప్రారంభించాడు? 2006 నుంచి స్టార్టింగ్ అండి. ఇతను సాయికృష్ణ అసోసియేట్స్ అని ఫరం పెట్టి చిన్న బిల్డింగ్లు మొదలెట్టి 2012లో పెద్ద వెంచర్లు స్టార్ట్ చేశాడండి. పెద్ద వెంచర్లు స్టార్ట్ చేసి ఇన్కమ్ అవసరం అయ్యి బయట ₹2 వడ్డీకి తీసుకుని దాదాపు 10-15 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు సార్. నెల ఇంట్రెస్ట్ కడతాయని. నేను ఆయన దగ్గర 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. 2 సంవత్సరాల నుంచి పనిచేశాను. నేను కూడా నా ఇల్లు తాగట్టు పెట్టి ట్రాన్స్ఫారం కట్టాలంటే 5 లక్షల రూపాయలు బయట వడ్డీకి తీసుకొచ్చి ఇచ్చానండి. అయ్యి ఇవ్వలేదండి. నన్ను 2 నెలల క్రితం మానిపించేశాడండి. 1 నెల రోజుల నుంచి జంప్ అయిపోయాడు సార్. అది జరిగింది. మీరు చెప్పండి, ఎంత కట్టారు, మీరు ఏమి ఇస్తా అని చెప్పాడు, ఆయన చెప్పిన ఆఫర్లు ఏంటి? ఆయన చెప్పిన ఆఫర్ అంటే ఇప్పుడు ఫ్లాట్లు కడుతున్నాము బాబాయ్, అవసరం వచ్చిందని మన బోటి వాళ్ళ దగ్గర మా చుట్టాల దగ్గర అప్పులు కావాలంటే ఇప్పించామండి. ఇప్పించినాక అదిగో బాబాయ్ ఇంకొక ఎంచూరు మొదలెట్టాను, ఆ ఎంచూరులో అన్నీ నీకు చేస్తాలే, నీకు న్యాయం చేస్తానంటే సర్లేమని మనం ఇప్పించామండి. అవి వస్తాయని చూస్తే మొన్నటిదాకా 2 నెలల దాకా వడ్డీ కట్టాడండి. తర్వాత వడ్డీలు కూడా కడతలేదండి. ఇంకొక ఆయన మా ఫ్రెండు ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ 45 లక్షలు కొన్నామండి. 45 లక్షలకు కొని 35 లక్షలు కట్టాడండి మా ఫ్రెండు. 10 లక్షలు తీసుకుని వచ్చి వారం ఆగినాక రిజిస్ట్రేషన్ చేయిందంటే అదిగో చేపిస్తాం ఇదిగో చేపిస్తామని ఆ ఫ్లాట్ అంతకుముందే జీపీ చేశాడంటండి. ఆ ఫ్లాట్ 90 లక్షలకి మొత్తం ఆ స్థలం 4 ఫ్లాట్లు ఏమో వచ్చినాయి అంటండి. ఆ 4 ఫ్లాట్లు వాళ్ళు జీపీ చేశాడంటండి. అలా చేసి మమ్మల్ని ఈ రకంగా మోసం చేసి ఈయనకి 35 లక్షలు తీసుకున్నాడండి అగ్రిమెంట్ రాసి. ఇంకొకళ్ళని 20 లక్షలు చేశాడండి. ఇంకోళ్ళని 10 లక్షలు అండి. ఒకే ఫ్లాట్ 2-3 చేశాడండి అగ్రిమెంట్లు. ఈ రకంగా మోసం చేశాడండి. ఈ మోసాన్ని మీరు అందరూ కలిసి మమ్మల్ని న్యాయం చేయకూడదని మేము రోడ్డు పాలైపోయి రోడ్డు మీద నుంచి మాట్లాడుతున్నాం సార్. మీరు చెప్పండి, ఏ రకంగా శ్రీకృష్ణ దగ్గర నుంచి మీరు ప్లాట్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు? దీనికి సంబంధించి మీరు ఈ రోజున మీ పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మీరు ఏమైనా కాంటాక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేశాను సార్. మాకు తెలిసిన దగ్గర నుంచి 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ప్రయత్నం చేస్తాను ఉన్నామండి. ఇదిగో రోజు అదిగో రోజు అంటే చూస్తానున్నాం. ఇవాళ వరకు ఎక్కడ కనపడలేదండి, ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ బంధువులు కొంతమందికి తెలుసండి, అతను ఎక్కడున్నా కూడా తెలుసండి, వాళ్ళు చెప్పలేదండి. ఈ రకంగా తిరుగుతూనే ఉన్నామండి. 45 లక్షలకు కొని 35 లక్షలకు కట్టానండి. ఇదిగో వారం చేస్తా, ఇదిగో 10 రోజులు చేస్తా, రిజిస్ట్రేషన్ చేస్తానంటే ఇలా కాలయాపన చేసి మొత్తం క్యాష్ పట్టుని ఇలా జంప్ అయిపోయాడు. అందరి దగ్గర వసూలు చేసిన మొత్తాలతోటి సుమారు 15 కోట్ల రూపాయల మేరకు ఆయన ఐపీ పెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లుగా బాధితుల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా కూడా తను కొనుగోలు చేస్తున్న భూముల్ని కానీ ఆస్తుల్ని కానీ కుటుంబ సభ్యులు అలాగే బంధువుల పేరు మీద కూడా మార్చుకుంటూ వస్తున్నాడు. అంటే క్రమంగా ముందే ఒక పక్క ప్రణాళిక ప్రకారమే ఈ రకంగా తన ఆస్తులన్నింటినీ కూడా ఇతరుల పేర్ల మీద పెట్టుకుంటూ వచ్చి చివరికి ముఖం చాటేయడం ద్వారా ఈ అప్పులన్నీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు అనే ఆవేదన బాధితుల్లో కూడా వ్యక్తమవుతుంది. పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేయాలని ఇక్కడున్న బాధితులందరూ కూడా వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ. సంచలనం సృష్టించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె 3 పిల్లల మృతి కేసులో 4 నిందితురాలు సనాను వరంగల్ పోలీసులు 2 రోజులుగా విచారిస్తున్నారు. శనివారం రాత్రి ఖమ్మం జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు 2 రోజులుగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంపులో సనా నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సారిక 3 పిల్లల ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్యతో పాటు సారిక భర్త అనిల్, అతని 2వ భార్య సనాను నిందితులుగా ఉన్నారు. సనాను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. సారిక గతంలో చేసిన ఫిర్యాదులోని అంశాల ప్రకారం సారిక, అనిల్, సనా మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించిన అంశాలను పోలీసులు సన నుంచి సేకరిస్తున్నట్లు తెలిసింది. అనిల్తో జీవనం తన వల్ల కాదని, తనకు న్యాయం చేయాలంటూ కొన్ని నెలల క్రితమే రాజయ్య వద్దకు సన పంచాయతీ తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య 10 లక్షలు చెల్లించాలని ఒప్పందం జరిగినట్లు విచారణలో సన తెలిపినట్లు సమాచారం. సారిక, ఆమె 3 పిల్లల మరణాలపై అనుమానాలు వీడటం లేదు. ఘటన జరిగిన రోజు రాత్రి వాస్తవంగా ఏం జరిగిందనే అంశం మిస్టరీగానే ఉంది. దుర్ఘటనకు ఆస్తి వివాదాలేమైనా కారణమయ్యాయా అనేది తేలాల్సి ఉంది. వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగిన తీరుపై స్పష్టత రాలేదు. అదేవిధంగా ఘటనకు ముందు రోజు రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు ఏమైనా కలిపారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలో ఏం తేలనుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. సారిక 3 పిల్లల మరణం కేసులో
4వ నిందితురాలిగా ఉన్న సనను 2 రోజులుగా రహస్యంగా విచారిస్తున్న పోలీసులు ప్రధాన నిందితుడు అనిల్, రాజయ్య, మాధవి విచారణపై దృష్టి సారించాల్సి ఉంది. వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఇప్పటివరకు కోర్టులో పిటిషన్ వేయలేదు. వెల్కమ్ బ్యాక్. ఆయన ఎమ్మెల్యే, ఆ ప్రజాప్రతినిధి అంటే ప్రభుత్వ అధికారులకు వణుకు పుడుతోంది. అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే తాజాగా అటవీశాఖ అధికారులపై దాడి చేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా కొల్లేరు సరస్సులోనే రోడ్డు నిర్మించారు. అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ఇరకాటంలోకి నెట్టారు. వివాదాల ప్రభుత్వ వైపు చింతమనేని ప్రభాకర్పై సాక్షి ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చింతమనేని ప్రభాకర్. ఆయన రూటే సపరేటు. 2004 ఏప్రిల్ 4 నుంచి ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేనిపై రౌడీ షీట్ నమోదై కొనసాగుతుంది. గతంలో పెదవేగి ఎంపీపీగా కూడా పనిచేశారు. ఇసుక అక్రమ రవాణే ఆయన ఆస్తులు పెరగడానికి కారణమని అక్కడి వారు అంటున్నారు. ఎంపీపీగా ఉన్న సమయంలోనే పెదవేగి పోలీస్ స్టేషన్లో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అక్రమంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. వీటిని తనదైన శైలిలో పరిష్కరించుకుని కొట్టేయించుకోగలిగారని స్థానికులు అంటున్నారు. కొట్లాటలు, దొమ్మీలు, బెదిరింపులకు గురిచేయడం వంటి కేసులే ఆయన గారిపై ఎక్కువే. జిల్లాలో 30కి పైగా కేసులు నమోదైనా చట్టం చుట్టంగా మార్చుకుని ఆయన కేసుల నుంచి బయటపడ్డారని ప్రచారం కూడా ఉంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఆయన తెల్ల రేషన్ కార్డు పొంది ఉపయోగించుకుంటున్నారని సాక్షి టీవీ బట్టబయలు చేసింది. గత్యంతరం లేక ఆయన రేషన్ కార్డును వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. కోడి పందాలంటే చెవి కోసుకునే ఈ ఎమ్మెల్యే సారు 2010 సంక్రాంతి సీజన్లో తూర్పు గోదావరి జిల్లా కోడి పందాలాడుతూ పోలీసుల రైడింగ్లో అడ్డంగా దొరికిపోయి అతి కష్టం మీద తప్పించుకొని పారిపోయాడు. దానిపై అప్పట్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కేసు కూడా నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్న పెదవేగి ఎస్ఐ ఆనంద్ రెడ్డిపై తుపాకీ గురిపెట్టడం కూడా తీవ్ర సంచలనం కలిగించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చింతమనేని ప్రభాకర్పై 2004 నుంచి కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. చింతమనేనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, వాటి వివరాలు. ఎఫ్ఐఆర్ నెంబర్ కృష్ణా జిల్లా గన్నవరంలో 93/2006, ఐపీసీలోని 341/188 రెడ్ విత్ 34. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 130/2007, ఐపీసీలోని 304A 201/182. ఏలూరు 3 టౌన్లో 39/2009, ఐపీసీలోని 309 రెడ్ విత్ 34. పెదవేగిలో 210/2009, ఐపీసీలోని 143 341 రెడ్ విత్ 34. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 290/2010, ఐపీసీలోని 447 427 రెడ్ విత్ 34. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 137/2010, ఐపీసీలోని 143 448 342. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 90/2011, ఐపీసీలోని 354 341 352 324 రెడ్ విత్ 34. ఏలూరు 3 టౌన్ పిఎస్లో 46/2011, జీవహింస నిరోధక చట్టంలోని సెక్షన్ 9(2)(11). ఏలూరు రూరల్ పిఎస్లో 100/2011, ఐపీసీలోని 143 341 186 రెడ్ విత్ 34. దెందులూరు పిఎస్లో 161/2011, ఐపీసీలోని 341 రెడ్ విత్ 34. దెందులూరు పిఎస్లో 218/2011, ఐపీసీలోని 353 323 506(2) రెడ్ విత్ 34. పెదవేగి పిఎస్లో 84/2012, ఐపీసీలోని 341 324 323 రెడ్ విత్ 34. పెదవేగి పిఎస్లో 172/2012, ఐపీసీలోని 341 353 506(2) రెడ్ విత్ 34. హనుమాన్ జంక్షన్ పిఎస్లో 159/2012, ఐపీసీలోని 143 341 149 రెడ్ విత్ 34. పెదపాడు పిఎస్లో 124/2013, ఐపీసీలోని 143 341 రెడ్ విత్ 34.
పెదవేగి పిఎస్ లో 20/2013, ఐపీసీలోని 341, 324, 323, రెడ్ విత్ 34, జీవహింస నిరోధక చట్టంలోని సెక్షన్ 11. ఏలూరు 3 టౌన్లో 29/2013, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని 3, ఐపీసీలోని 341, 353, 332, రెడ్ విత్ 34. ఏలూరు 3 టౌన్లో 157/2013, ఐపీసీలోని 403, 406, రెడ్ విత్ 34. ఏలూరు 3 టౌన్లో 160/2013, ఐపీసీలోని 448, 323, 307, రెడ్ విత్ 34. ఏలూరు 2 టౌన్లో 263/2013, ఐపీసీలోని 448, 427, 506, రెడ్ విత్ 34. ఏలూరు 2 టౌన్లో 77/2014, ఐపీసీలోని 353, ఏపీ మెడికల్ సర్వీస్ పర్సన్స్ అండ్ మెడికేర్ సర్వీస్ ప్రివిక్షన్ ఆఫ్ వైలెన్స్ అండ్ డ్యామేజెస్ యాక్ట్లోని సెక్షన్ 4. పెదవేగి పిఎస్లో 80/2014, ఐపీసీలోని 353, 341, 171E, 171F, 188, 506, ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్లు 123, 131. 2015లో ముసునూరు పిఎస్లో ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ప్రభుత్వ అధికారులపై దాడి, హత్యాయత్నం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం, ప్రజా ఆస్తుల ధ్వంసం, సాక్ష్యాలు తారుమారు చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలే ఈ ఎమ్మెల్యేపై ఉన్నాయి. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడి చేసి ప్రభుత్వ ఉత్తర్వులనే పట్టించుకోకపోవడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి 5 కేసులున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తమ్మిలేరు కేంద్రంగా ఇసుక మాఫియాకు కేంద్ర బిందుగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లా ముసునూరు ఎంఆర్ఓ వనజాక్షిపై సైతం ఎమ్మెల్యే దాడికి దిగడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. తనకు అడ్డు వచ్చే అటవీ, పోలీస్, రెవెన్యూ అధికారులను చింతమనేని బదిలీ చేయించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని వ్యవహార శైలి మరింత వివాదాస్పదమైంది. మార్క్ఫెడ్ ఎండీపై దాడికి దిగడం, ముసునూరు ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి ఘటన, పోలీస్ స్టేషన్లు ముట్టడించి నేరస్తులను విడిచిపెంచుకెళ్లడం, ఆటోనగర్ వివాదంలో అధ్యక్షుడి ఇంటిని పోలీసులు సోదా చేస్తున్న సమయంలో వెళ్లి అడ్డుకోవడం, బహిరంగంగా కోడిపందాలాడటం, కోడిపందాల నిర్వహణకు అడ్డు తగులుతున్నారని అప్పటి జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డిని బదిలీ చేయించడం వంటి ఘటనలతో మరింత పెట్టరేగిపోతున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా అటవీ శాఖ అధికారులపై దాడి చేయడంతో మరోమారు చింతమనేని వార్తల్లో నిలిచారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో పాటు అటవీ చట్టం ప్రకారం ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదు, వీటిని అతిక్రమిస్తే కనీసం 3 ఏళ్లపైన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయి. అయితే చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యతాయుతమైన విప్ పదవిలో ఉన్న చింతమనేని మాత్రం తాజాగా 2 రోజుల క్రితం కొల్లేరులో అర్ధరాత్రి సమయంలో 40 ట్రాక్టర్ల మట్టిని తీసుకొచ్చి హడావిడిగా రోడ్డు వేయడం, అడ్డొచ్చిన అటవీ శాఖ అధికారులపై ఏకంగా దాడికి దిగడం వివాదాస్పదమైంది. వాస్తవానికి దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏలూరు మండలం కోమటిలంక గ్రామానికి సరైన రహదారి లేదు. దీనిపై అనేక ఏళ్లుగా ఆ గ్రామస్తులు ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం దక్కలేదు. 2009లోనే తొలిసారి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన చింతమనేని ప్రభాకర్ దృష్టికి ఈ సమస్య అప్పట్లోనే వెళ్ళింది. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన 6 సంవత్సరాల తర్వాత ఆయనకు ఈ గ్రామ సమస్యలపై ఎక్కడ లేని మమకారం రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాత్రికి రాత్రే ఆయన కోమటిలంక గ్రామం నుంచి కృష్ణా జిల్లా ఆటపాక వరకు రోడ్డు వేయడం వివాదాస్పదమైంది. అయితే ఈ ప్రాంతంలో చింతమనేని బినామీ పేర్ల మీద సుమారు 300 ఎకరాలకు పైగా అక్రమ చేపల చెరువులున్నాయని, వాటికి రహదారి లేదని, అందుకే రాత్రికి రాత్రే రోడ్డు వేశారని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై ఇంతలా రిస్క్ చేశారంటున్నారు స్థానికులు. ఇప్పటికే చింతమనేని వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న సీఎం చంద్రబాబు గతంలోనే మందలిచ్చినట్లు ప్రచారం జరిగింది. తాజా కొల్లేరు ఘటనతో వ్యవహారం ప్రభుత్వానికి కూడా చుట్టుకునే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు మల్ల గుల్లాలు పడుతున్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అర్ధరాత్రి అలజడి రేగింది. చైతన్య ఫుడ్ కోర్టులో పనిచేసే యువకులకు స్థానికులకు మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఘటనలో ఓ కారు ధ్వంసమైంది. డ్రైవర్కు గాయాలయ్యాయి. తాగిన మైకంలో యువకులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారని కాలనీ వాసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కడుక్కుంటున్నాను నా బిల్డింగ్ కింద. కడుక్కుంటుంటే నువ్వు కారు కడుక్కుంటున్నా పక్క తీయ అన్నాడు. నేను పక్క తీస్తాను, నా కారు నేను కడుక్కుంటున్నాను కదా, మోటార్ సైకిల్ అడ్డు ఉన్నాయి కదా తీయ అన్నాను. అదిగో నేను ఎందుకు తీయాలి, నువ్వే తీయ, నేను చైతన్య ఫుడ్ కూర్చోండి అని చెప్పేసి పెద్ద రివర్స్ అయ్యి అన్నారు. అలా కదన్నా, నేను కారు కడుక్కుంటున్నాను కదా, ఇంకేం తెస్తాను, కారు మళ్ళీ లోపలికి వెళ్తే మట్టి అవుతుంది కదా అని చెప్పేసి అంటే, అబ్బాయి కాదు నువ్వే తీయ అని చెప్పి అంటే, నేను తీయనన్నా అయితేనే మా సార్ మా చెప్పాడు కింద తాళం పట్టుకుని వెళ్ళిపోయాడు అన్నందుకు తప్పు అంటాను. తాళం పట్టుకుని మా సార్ వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నందుకు తప్పు అంటాను వాళ్ళకి. 100 మంది కలిసి వచ్చి మా ఇంట్ల మీద దాడి చేయడానికి, మా డ్రైవర్ని చంపబోవడానికి వాళ్ళు ఎవరు మేము అడుగుతున్నాము. అడ్డగా వచ్చినటువంటి మా వాళ్ళందరినీ కలిపి వాళ్ళు ఎందుకు కొట్టాలి, ఆ లేడీస్ అని కూడా చూడకుండా మాకు ఎందుకు ఇట్లా గాయాలు చేయాలి, అది మేము అడుగుతున్నామండి. 4 పోయి 5 అయ్యారు. 5 అయ్యేసి కింద పడేసి అంటున్నారు, బాగా కొట్టారు. అన్న తర్వాత మీరెవరు అసలు ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నారంటే, మా చైతన్య ఫుడ్ కోర్టులో మేము అట్లా కొడతాము అనేసి 100 మంది వచ్చారండి. 100 మంది అయిపోయి ఈ అబ్బాయిని కొట్టారు. ఈ అబ్బాయి ఓనర్ వస్తే ఈ అబ్బాయి ఓనర్ని కొట్టారు. వాళ్ళ ఆవిడేసి వాళ్ళ ఆవిడని, నేను వస్తే మా వారిని అందరిని కాళ్ళేసి 100 మందిని కలిసి కింద పడేసి బొలిపించి కొట్టారండి మమ్మల్ని. దీనికి మాత్రం న్యాయం చేయాలండి. చిన్న వివాదాలు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఓ చోట పందుల విషయంలో ఓ వ్యక్తి ప్రాణం పోతే, మరో చోట తండ్రి కొడుకు మధ్య జరిగిన ఓ చిన్న ఘర్షణ తండ్రి ప్రాణాన్ని బలిగా తీసుకుంది. అనురాగాలు పెంచాల్సిన చోట కక్షలు పెరుగుతున్నాయి. తండ్రికి అండగా ఉండాల్సిన కొడుకు తండ్రిని కడతేర్చాడు. రంగారెడ్డి జిల్లా మారుతినగర్కు చెందిన సత్యనారాయణ, సందీపులు తండ్రి కొడుకులు. క్యాటరింగ్ వృత్తితో జీవనం సాగించేవారు. మద్యం తాగి తండ్రి కొడుకులు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే తండ్రితో గొడవపడిన సందీప్ తండ్రి సత్యనారాయణపై దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 30వ తేదీ తాడిమర్రి మండలం ఏడుపాదంపల్లి గుట్ట వద్ద నగేష్ అనే వ్యక్తి డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసుల కథనం మేరకు కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన మృతుడు నగేష్ అనంతపురం జిల్లాకు చెందిన పోతలయ్య, రామాంజీ, నాగభూషణంతో పాటు మరో 3 కలిసి పందుల బిజినెస్ చేసేవారు. నగేష్ పందుల దొంగతనానికి పాల్పడేవాడని తెలుస్తోంది. ఈ గ్రూప్ సభ్యుల నుంచి డబ్బులు తీసుకుని వారికి పందులను చౌకగా అమ్మేవాడు. అయితే ఇటీవల కాలంలో డబ్బులు తీసుకుని వారికి పందులను తరలించకపోవడంతో నగేష్పై కక్ష పెంచుకున్నారు. డబ్బులివ్వాలని హుకుం జారీ చేశారు. అయినా సరే నగేష్ దారికి రాకపోవడంతో పూటుగా మద్యం తాగించి గొంతులను చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును ఛేదించామని పోలీసులు చెబుతున్నారు. ఈ హత్యలో పాల్గొన్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 3 కోసం వేట మొదలుపెట్టామని పోలీసులు వెల్లడిస్తున్నారు.